అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్లలో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురిసింది. ఈదురు గాలులకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వేములవాడ పట్టణంలో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. వర్షంలోనే బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇల్లంతకుంట మండలం గొల్లపిల్లికి చెందిన గొర్ల కాపరి దాసరి లక్ష్మణ్ పిడుగుపాటుతో మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉట్నూరు మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు పడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక 16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 15 రోజుల ముందే తెలంగాణను తాకింది నైరుతి. అనుకూల పరిస్థితుల్లో అనుకున్న టైం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు 24న 8 రోజుల ముందే కేరళను తాకాయి. కేరళ నుంచి వారం రోజుల ముందు ఏపీ, 15 రోజుల ముందు తెలంగాణలోకి ప్రవేశించాయి. నిన్న తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సూన్ ఇవాళ దక్షిణ జిల్లాల వరకు విస్తరించిందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ముందస్తుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి ఇవి క్రమేపీ పురోగతి చెంది ఈవెన్ దక్షిణ భారతదేశం అంతా కూడా విస్తరించడం కూడా చూడొచ్చు. సో ఈసారి కూడా అట్లాంటి వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే ఈ లానినో కానీ ఎలినో కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ఇటు సముద్రంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్ర మట్టానికి 7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఋతుపవనాలు అనేవి ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు, దక్షిణ తెలంగాణ జిల్లాల వైపు విస్తరించాయని చెప్పొచ్చు. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఇవి మరింత ఉత్తరం వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మహబూబ్ నగర్ వైపు, ఇటు ఆంధ్రాకు వచ్చేసరికి కావలి దాకా ఇవి నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనకు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా మనకి ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది అంచనాలు అయితే ఉన్నాయి. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అరగంట సేపు ఏకధాటిగా వాన పడింది. పలు చోట్ల మోస్తరు వాన, అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. అత్యధికంగా ఆర్సీపురంలో 5.4 వర్షపాతం రికార్డైంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేటలో వాన కురిసింది. చందానగర్, మియాపూర్లో వాన దంచి కొట్టింది. గచ్చిబౌలి, పటాన్ చెరువులో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, రాష్ట్రపతి రాజ్భవన్ రోడ్, ప్యారడైజ్, మోండా మార్కెట్, బన్సీలాల్పేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సిటీ శివార్లలోనూ వాన దంచి కొట్టింది. సూరారం, శ్రీనగర్ కాలనీలో వర్షం నీటితో రోడ్లు, చెరువుల్ని తలపించాయి. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. సూరారంలోని మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. భారీ వరదతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, దమ్మాయిగూడలో మోస్తరు వాన పడింది. మేడ్చల్ జిల్లా నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం, అమీన్పూర్, బీహెచ్ఎల్లో వర్షం పడింది. ఘట్కేసర్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక వర్షాలకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఎక్కడెక్కడ వర్షాలు ఎట్లా పడ్డాయి, ఇప్పుడు సిటీలో సిచ్యుయేషన్ ఏంటి? హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొద్దిసేపటి నుండి కురుస్తున్న వర్షానికి కొన్ని ప్లేసెస్లో లైట్ రెయిన్ఫాల్ ఉంటే, కొన్ని ప్లేసెస్లో మాత్రం ఒక మోస్తారు, దాంతోపాటు మరికొన్ని ప్లేసెస్లో కొంతమేరకు భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సెక్రటేరియట్ వద్ద ఉన్నాం. సెక్రటేరియట్ వద్ద కూడా కొంతవరకు ఒక మోస్తారు వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. దాదాపు 1 అవర్ నుండి కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. 1 అవర్ నుండి కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. దీంతోపాటు ఇటు హైదరాబాద్లో, ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, లక్డీ కప్పుల్, దాంతోపాటు ఇటు వివిధ ఏరియాస్లో వర్షం కురుస్తుంటే, శివారు ప్రాంతాలకు సంబంధించి మాత్రం దాదాపు అన్ని అవుట్స్కట్స్ ఏరియాస్ సంబంధించి అన్ని ఏరియాస్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. దాంతోపాటు కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి వర్షానికి సంబంధించి వర్షపు నీరు కూడా రోడ్లపైకి వచ్చి చేరుతున్న క్రమంలో కొంతమేరకు కొన్ని ప్లేసెస్లో వాహనాలకు సంబంధించిన రాకపోకలకైతే అంతరాయం కలుగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఇంకొక 1 అవర్ పాటు కూడా 10 o'clock వరకు కూడా ఇదే వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఐఎండీ చాలా క్లియర్గా చెప్పింది, ఈ 3 గంటల పాటు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిస్తే మరికొన్ని చోట్ల కొంతమేరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్లేసెస్లో మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్లేసెస్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో మాత్రము ఇటు మోస్తారు వర్షం కురుస్తుంటే, కొన్ని ప్లేసెస్లో భారీ వర్షం కురుస్తుంది. దాంతోపాటు ఈదురుగాలు కూడా తోడయ్యాయి. దాదాపు గంటకి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్న పరిస్థితి. కొన్ని ప్లేసెస్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు, ముఖ్యంగా ఇటు కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, దాంతోపాటు ఇటు సుచిత్ర వంటి ఏరియాల్లో చాలా వరకు వర్షపు నీరు కాలనీలోకి వచ్చి చేరిన సిచ్యువేషన్ కూడా నెలకొంది. సో వర్షం తగ్గినప్పటికీ కూడా చాలా వరకు వాటర్ సంబంధించిన లాగింగ్ అనేది ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూగా వర్షం కురుస్తుంది కాబట్టి వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి చాలా ఏరియాల్లో వర్షపు నీరు నిలుస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి వాహన రాకపోకలకి చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించి కొంతమేరకు ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కొంతమేరకు ట్రాఫిక్ కంజెషన్ చాలా ప్లేసెస్లో కూడా ఏర్పడుతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఐక్య, దానికి సంబంధించిన ఏరియాస్, హైటెక్ సిటీ సంబంధించిన ఏరియాల్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కూడా కాస్త స్లోగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వాతావరణ శాఖకు సంబంధించి ఇంకొక 1 అవర్ పాటు కూడా ఇదే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఇదే వెదర్ కండిషన్స్ కంటిన్యూ అవుతాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఒక అప్పీల్ అధికారులు చేస్తున్నారు. అనవసరంగా బయటకు రావద్దు అని చెప్తున్నారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు ఫేస్ చేయొద్దు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం, సెక్రటేరియట్ ఎదురుగా మొత్తం కూడా వర్షం కురుస్తున్న టైంలో చాలా వరకు సాయంత్రం వేళలా ఇటు సెక్రటేరియట్ చూడడానికి కావచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ సంబంధించి కూడా విజిటర్స్ వస్తుంటారు. ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అవ్వడము, విజిటర్స్ అందరు కూడా ఇక్కడ గొడుగులు పెట్టుకొని ఇక్కడ మొత్తము విజిట్ చేస్తున్న సిచ్యువేషన్. దాంతోపాటు చాలామంది వెనుదిరుగుతున్నారు, కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది, ఇంకా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలామంది విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. సో మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వెదర్
కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ అయిపోయాయి. మొత్తం కూడా వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొంది. కాబట్టి ఇంకా ఇది మరికొన్ని నిమిషాల పాటు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు, వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అనేది అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అవ్వడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేయడంతో పాటు కరెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది రేంజ్ సంబంధించి అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నెలకొనసాగుతుంది. రైట్ అజయ్, థ్యాంక్ యూ. మిల్లర్లు, దళార్లు రైతులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులుంటాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ను కోరారు మంత్రి పొన్నం. నిరుద్యోగులంతా రాజీవ్ యువ వికాసాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. 2025 సంవత్సర వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు 90% ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. ఋతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ఋతుపవనాలు, వానాకాలం పంటల సాగు తదితర అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. చేసిన మంచిని చెప్పుకోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. కొన్ని చోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లే అని దుష్ప్రచారం చేశారని విమర్శించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలు తెలపాలని ఆదేశించారు సీఎం. వైఫల్యాలుంటే సరిదిద్దుకోవాలని, తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వాలని సూచించారు. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులుంటాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చాలా కీలకమని, కలెక్టర్ల పనితీరుతోనే ఇది సక్సెస్ అవుతుందన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ మధ్యే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. సీసీఎల్ఏ కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్లతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ మధ్యే ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై వారి సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించింది. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు అధికారులు. 29న సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు భట్టి. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన సమాచారాన్ని సబ్ కమిటీ సమావేశంలో వివరించాలని అధికారుల కమిటీకి డిప్యూటీ సీఎం సూచించారు. ఢిల్లీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్తో మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై డిస్కస్ చేశారు. పర్యావరణ అనుమతులు, అటవీ భూముల క్లియరెన్స్, రోడ్డు విస్తరణ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు పొన్నం. నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు మంత్రి సీతక్క. ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే మరోవైపు స్వయం ఉపాధి అవకాశాలు అందజేస్తున్నామన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల త్యాగాలు ఎక్కువ, వారికి దక్కే ఫలాలు తక్కువ అన్నారు మంత్రి సీతక్క. గిరిజన ప్రాంతాల్లో నదులున్నా నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. ఆదివాసీలకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు రావడం లేదన్నారు. జాతి కులగణనతోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు మంత్రి. నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు సీతక్క. నాయక్పోడు వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మనకు అవకాశం దొరికినప్పుడు మన యొక్క గుర్తింపును కూడా మనము చూపించుకోవాలి. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే నాయకపోడు తెగ సోదరులు ఉన్నారో వాళ్లకు గుర్తింపు చేసి ఐటీడీఏల ద్వారా మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని మరింత విస్తరింప చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వన మహోత్సవం పేరుతో చేపడుతోందన్నారు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ ఏడాది వన మహోత్సవం ఏర్పాట్లను సమీక్షించేందుకు సెక్రటేరియట్లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష చేశారు మంత్రి. స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో జూన్ మొదటి వారంలో మొక్కలు నాటేందుకు కసరత్తు చేయాలన్నారు మంత్రి. వన మహోత్సవం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నైరుతి ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముంబైలో ఎడతెరిపి లేని వానతో జనజీవనం స్తంభించిపోయింది. 107 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలైంది. కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇండ్లు ధ్వంసమయ్యాయి. దేశవ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలో వాయుగుండంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో జోరు వానలు పడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడులో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరనుడి ప్రతాపానికి ముంబైలో 107 ఏళ్ల అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలైంది. 13 గంటల్లోనే 25 సెంటీమీటర్ల వాన పడింది. ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు అతలాకుతలం చేశాయి. కుంభవృష్టి వానలతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. సబ్వేలు, అండర్ పాసుల్లో వరద భారీగా వచ్చి చేరింది. కొత్తగా ప్రారంభించిన ముంబై మెట్రో లైన్ 3లోకి నీళ్లొచ్చాయి. రాకపోకలు పలు చోట్ల నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి. వరద నీటిని మోటార్లతో తోడుతున్నారు సిబ్బంది. అటు మహారాష్ట్రలో వర్షాల కారణంగా 5 చనిపోయారు. నైరుతి ఎఫెక్ట్ కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై నుంచి వరద పొంగి పొర్లడంతో తుడుపుజ, ఎజాల్లూరు, కొత్త కుత్తిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్యాముల్లోనూ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. వాయనాడులోని బనసురా సాగర్ డ్యాం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కేరళలో భారీ వర్షాలతో మలప్పురం, వాయనాడు, కొట్టాయం, కోజికోడ్ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ, మదర్సాలను సైతం మూసివేశారు ఆఫీసర్లు. భారీ వర్షాల కారణంగా 10 మంది చనిపోయారు. కేరళలో చాలా ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లు, ఇండ్లు దెబ్బతిన్నాయి. కన్నూరు, కోజికోడు, వాయనాడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. త్రిశూర్, మలప్పురం, ఇడుక్కి, కాసర్గఢ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మున్నార్, ఇడుక్కి వంటి టూరిస్టు ప్రాంతాల్లో రాత్రిపూట వాహనాల రాకపోకలు నిలిపివేశారు అధికారులు. కొండ చర్యలు విరిగిపడుతుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కన్నూరులోని అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి నివాసాలపై పడ్డాయి. కరెంటు స్తంభాలు సైతం నేలకొరిగాయి. దీంతో ఇండ్లు ధ్వంసమయ్యాయి. That's all for now.